మహాలక్ష్మి పథకంతో ఉపాధి కోల్పోయిన ఆటో డ్రైవర్లకు న్యాయం చేయాలనే డిమాండ్తో రాష్ట్ర వ్యాప్తంగా యూనియన్ ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం జగిత్యాల జిల్లా కేంద్రంలో ఆటో వాలాలు బంద్ నిర్వహించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సంఘం బాధ్యులు శెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని, రవాణా రంగ కార్మికులకు సంక్షేమం కోరుతూ ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలనే డిమాండ్తో బంద్ పిలుపునిచ్చినట్లు తెలిపారు. ఉచిత బస్సు ప్రయాణంతో నష్టపోతున్న ఆటో డ్రైవర్లకు నెలకు 5,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. డిమాండ్ నెరవేర్చని పక్షంలో సమ్మె ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఏదైతే ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు బంద్కు పిలుపునిచ్చినాయి. మరి అందులో మా 3 వీలర్ వెహికల్ ఆటో డ్రైవర్లం అందరం మేము కూడా సానుకూలంగా స్పందించి ఈరోజు ఆటో డ్రైవర్లు బంద్ ఇచ్చడం జరిగింది. మరి ముఖ్యంగా మొన్న రేవంత్ రెడ్డి గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది, మీకు సంవత్సరానికి 12,000 ఇస్తామని చెప్పారు. అయ్యా 12,000 మాకు రోజు సరిపోవు, సంవత్సరానికి సరిపోవు. మాకు అది రోజు వారికి చెప్పాలంటే 33 రూపాయలు లెక్క పడుతున్నారు. మాకు మీ ఎమ్మెల్యేలకు ఎంత జీతం ఉంది, మీ ఎంపీలకు జీతం ఎంత ఉన్నది, కనీసం మమ్మల్ని బిచ్చాల కానీ ఇనం చూస్తున్నారు. మీరు మాకు ఏమి ఇవ్వకుండా పొరలేదు, కానీ ఫ్రీ బస్సును రద్దు చేయండి. మేము యథావిధిగా మా పనులు మా డ్రైవర్ మేము ఆత్మహత్యలు భరించలేకపోతున్నాము. ఎంతో ఇబ్బంది అవుతుంది. దయచేసి మా మీద ప్రేమ ఉంటే ఈ ఫ్రీ బస్సును రద్దు చేసి మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి మా జగిత్యాల జిల్లా నుంచి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇప్పటికీ 150 మంది డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఇన్స్టాల్మెంట్ కట్టడం ఇబ్బంది అవుతుంది, కొంతమందికి రెంటు ఏదైతే ఆటో తీసుకుందో రెంటు కట్టడం ఇబ్బంది అవుతుంది. అలాగే వాళ్ళ స్కూల్ పిల్లలు చదివిస్తున్నారు చూసినావా, ఆ స్కూల్ పిల్లల ఫీజు కూడా పైసలు లేకుండా ఇబ్బంది పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి దయచేసి మా మీద ప్రేమ ఉంటే ఈ ఫ్రీ బస్సు రద్దు చేస్తారా, లేకపోతే మాకు నెలకు 5,000 రూపాయల పింఛని మా డ్రైవర్లు, లైసెన్స్ ఉన్న డ్రైవర్ల ప్రతి ఒక్కరికి 5,000 రూపాయలు పింఛన్ ఇవ్వాలని చెప్పి మా జగిత్యాల నుంచి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. మరి మీరు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తే మేము ఇన్సూరెన్సే సంవత్సరానికి 10,000 రూపాయలు ఇన్సూరెన్స్ మేము కడితే మీరు ఇంకో 200 రూపాయలు ఎక్స్ట్రా మాకు జోడించి 12,000 రూపాయలు మాకు ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎంతవరకు కరెక్టు? మాకు ఇంతకుముందు ఉన్న ప్రభుత్వంలో, కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతి ఒక్క సామాన్యం నుంచి పడితే ప్రతి ఒక్క వారు సజీవంగా మంచిగా బతికారు. మరి మీరు వచ్చి ఇలాంటి ఇబ్బందులు చేసుడు మాకు కరెక్ట్ కాదనిపిస్తుంది. ఎందుకంటే ఫ్రీ బస్సుల వల్ల ఇప్పటికే డ్రైవర్లు బాగా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికి 3 నెలలు అవుతుంది. ఇంకా ముందు ఏ రేంజ్లో ఉంటుందో, ఏ లెక్క ఉంటుందో మాకు అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి అయ్యా సీఎం రేవంత్ రెడ్డి గారు మీకు చేతులు జోడించి మా జగిత్యాల నుంచి వేడుకుంటున్నాము. మయందు దయతలిచి ఈ ఫ్రీ బస్సులు రద్దు చేస్తారు, లేదా మేము అనుకున్న 5,000 పింఛని మా డ్రైవర్లకు, మా సోదర డ్రైవర్లకు అందరికీ, ఆటో సోదరులందరికీ 5,000 పింఛన్ ఇవ్వాలని మేము జగిత్యాల నుంచి డిమాండ్ చేస్తున్నాం. జిల్లా ఆటో సంక్షేమ సంఘం ఈ పోయినసారి కూడా మేము ధర్నా చేశాం. ఎందుకంటే దారుణంగా మా డ్రైవర్లు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరంగా ఉంది. జగిత్యాలలో కూడా 3 డ్రైవర్లు ఆత్మహత్య చేసుకుని చనిపోయారు హార్ట్ అటాక్ వచ్చి. ఎందుకంటే కిరాయి వెళ్తలేదు, రూమ్ కిరాయి వెళ్తలేదు, ఇది మన ఎంఐ వెళ్తలేదు. మాకున్న కష్టాలు ఎవరు చెప్పాలి, బాధ అనిపించి రేవంత్ రెడ్డి గారు ఇంతకుముందు ఉన్న కేసీఆర్ గారు అయితే మాకు ఫిట్నెస్ కట్ చేసారు, టెక్స్ కట్ చేసేయారు. కానీ మీరు వచ్చి నెలకు సంవత్సరానికి 12,000 ఇస్తే దేనికి వస్తుంది సార్? దేనికి మాకు అందదు. మాకు నెలకు మా వృత్తి మాకు నింపి మాకు ఇస్తే మా డ్రైవర్లు మేమందరం సుఖ సంతోషాలతో ఉంటాం. మమ్మల్ని సంతోషంగా ఉంచండి. ఎవరో రోడ్న పైన దారిన పైన కూడా మీరు చేస్తారు. ఎవరో కుమారి అనుకుంటే ఆమెకు డెవలప్ చేసి, కానీ ఆటో డ్రైవర్ డెవలప్ చేయండి కదా. ప్రతి ఒక్కరు మీకు ఓటేసిన వాళ్ళు ఉన్నారు. కొంచెం మమ్మల్ని ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం. మా డ్రైవర్లు ఈనంగా ఎవరు చూస్తే నవ్వుతూరు, ఇక 10 మంది నవ్వుతూరు, ఎక్కలేరు, బండి ఎక్కలేరు, ఏమి ఎక్కలేరు. ఫ్రీ బస్ పెట్టినప్పటి నుంచి ఇంతకుముందు ఒక 1,000 రూపాయలు తీసుకోపోయేటాడు, ఇలా 100 రూపాయలు కూడా తీసుకోపోతాడు. మా పిల్లలు కూడా ఎదురుతున్నారు, ఎప్పుడు నాన్న ఏం తీసుకొస్తాడు. ఇప్పుడు ఏం తీసుకోపోయేటట్టు లేరు మా డ్రైవర్లు. మా డ్రైవర్ బతుకును మా నాశనం చేయకుండా మా డ్రైవర్లను కాపాడుకోవాలని కోరుకుంటున్నాము. లేకుంటే ఇక్కడ నుంచి జగిత్యాల నుంచి మేము పాదయాత్ర వేసుకుంటా మీ అసెంబ్లీ ముట్టడి చేయడానికి మేము రెడీగా ఉన్నాం. అది కాకుండా చూసుకోవాలని మీ ప్రభుత్వాన్ని మాకు విన్నపం తీసుకుంటున్నాం. కొంచెం మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాం మేము. ఎందుకంటే జగిత్యాల ఒక పెద్ద మనిషి అంటాడు, ఈ ఆటో డ్రైవర్లకు ఏమి ఇవ్వాలని. మా ఆటో డ్రైవర్ కొంతమంది పోతే ఆయనకు వస్తారు లోక జ్ఞానం ఉందో లేదో తెలియదు, కానీ పనుల జ్ఞానం మొత్తం పోయింది ఆయనకు.
కానీ మాకు కొంచెం లోక జ్ఞానంతో ఉన్నామని మేము పడినట్టున్నాం. మేము ఏమైనా యాక్సిడెంటా ఇవ్వ మేము కట్టే ఒక ఇన్సూరెన్సే 12,000. దాదాపు మా 12,000 ఎన్నైతే మీరు ఆలోచన చేసుకోవాలి. మా డ్రైవర్లకు కొంచెం చూపించాలి, దారి చూపించండి అని మేము కోరుకుంటున్నాం. మా జగిత్యాల జిల్లా నుంచి ప్రతి ఒక్క డ్రైవర్ పరిస్థితి మంచి లేదు. ఈ రోజు రోడ్డు పడడం మీరు చేయబట్టి. ఇంతకుముందు మాకు ఈ రోడ్డు మీద రాలేదు, మేము ధర్నా చేయలేదు. మేము ఎంత కొట్లాడినాం, ఎంత చేసినామో కానీ తెలంగాణ గురించి అంతా మమ్మల్ని ఇలా బాధ పెడుతున్నారు మీరు వచ్చి. దయచేసి మా డ్రైవర్లను ఆదుకోవాలని కోరుకుంటున్నాం రేవంత్ రెడ్డి గారు.